మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిగ్రీ పరీక్షలకు సంబంధించి మళ్ళీ ఒక తాజా అప్డేట్ రావడం జరిగింది. సో ఎప్పటికప్పుడైతే తాజా అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈసారైనా పరీక్షలు జరుగుతాయా అనేది మనం ఇప్పుడే చెప్పలేమండి. ఎందుకంటే ఇది మూడోసారి మనకు ప్రెస్ నోట్ రావడము కాకతీయ యూనివర్సిటీ పరిధికి సంబంధించి మొత్తం మనకు రాష్ట్రంలో 5 యూనివర్సిటీస్ మాత్రం డిగ్రీ ఎగ్జామ్స్ విషయంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. సో ఈ కాకతీయ యూనివర్సిటీ మళ్ళీ మనకు ప్రెస్ నోట్ ఏమిచ్చారంటే ఇక్కడ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ద యూజ్ నాన్ ప్రొఫెషనల్ అంటే మనకు సాధారణ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో సెకండ్, ఫోర్త్, సిక్స్త్ రెగ్యులర్ అండ్ 135 బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీస్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఇన్ 14th మే అంటున్నాడు. ఇక్కడ గమనించండి, మేము 14 మే నుంచి ఈ వాయిదా పడ్డటువంటి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలని యూనివర్సిటీ నిర్ణయించింది. ది సైడ్ ఎగ్జామినేషన్స్ విల్ బి కండక్టెడ్ టు ద స్టూడెంట్ ఆఫ్ దోస్ కాలేజెస్ హూ పేడ్ ద ఎగ్జామినేషన్ ఫీ. ఎవరైతే కాలేజెస్ ఎగ్జామినేషన్ ఫీ అనేది యూనివర్సిటీకి పేమెంట్ చేసిందో ఆ విద్యార్థులకు మేము ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తామని మళ్ళీ ఒకసారి ప్రెస్ నోట్ ఇచ్చారు. దోస్ హూ హ్యావ్ నాట్ పేడ్ ద ఎగ్జామినేషన్ ఫీ దే ఆర్ అడ్వైజ్డ్ టు పే ఆన్ ఆర్ బిఫోర్ 6/5/2025. మే 6 లోపు మిగతా కళాశాలల యాజమాన్యాలు కూడా ఖచ్చితంగా విద్యార్థుల యొక్క ఎగ్జామినేషన్ ఫీని యూనివర్సిటీకి చెల్లించాలి అని ఒక ఇండికేషన్ కూడా అంటే ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో మరి ఎంతవరకు ఇక్కడ ముఖ్యంగా నేను అంతకుముందు వీడియోలో చెప్పాను, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీ రియంబర్స్మెంట్ ఇష్యూ వల్ల వాళ్ళైతే మరి ఎగ్జామినేషన్స్ను కండక్ట్ చేయడానికి సుముఖంగా లేరు. ఓవైపు మరి వాళ్ళకి గవర్నమెంట్ ఏదైనా అష్యూరెన్స్ ఇస్తే తప్ప మేము ఎగ్జామ్స్ నిర్వహించలేమని ప్రైవేట్ యూనివర్సిటీస్ కాలేజెస్ ఆల్రెడీ యూనివర్సిటీకి సూచించడం జరిగింది. యూనివర్సిటీ మాత్రం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ అయిపోతారు కాబట్టి స్టూడెంట్స్, వివిధ రకాల ఎంట్రన్స్లు ఉన్నాయి. ఫైనల్ ఇయర్ వాళ్ళకి అకాడమిక్ ఇయర్ మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతుంది ఎగ్జామినేషన్ జరగకపోతే ఉద్దేశంతో యూనివర్సిటీ అనేక సార్లు మరి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ కూడా ఈ సమస్య ఫీ రియంబర్స్మెంట్ సమస్య కొలిక్కి రాకపోవడం వల్ల ఈ ఎగ్జామినేషన్స్ను పలు దఫాలుగా వాయిదా వేయడం జరుగుతుంది. సరే ఈసారైనా మరి ఎగ్జామ్ జరుగుతాయా చూద్దాం. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదున్నా కూడా మీకైతే అందించడం అనేది జరుగుతుంది. ఛానల్ని మరి ఫాలో అవుతూ ఉండండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదున్నా కూడా తాజా అప్డేట్ ఏ యూనివర్సిటీ కానివ్వండి, ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు ఛానల్లో మాత్రం నేను పెట్టడం అనేది జరుగుతుంది. దాని ప్రకారం మీరైతే మీ షెడ్యూల్ని సెట్ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా జరుగుతాయని మాత్రం చెప్పలేము, కానీ యూనివర్సిటీ కొంత పట్టుదలగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చూద్దాం. మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.